హార్ట్ ఫెయిల్యూర్కి చికిత్స చాలా ఇంపార్టెంట్. హార్ట్ ఫెయిల్యూర్లో ముఖ్యంగా మనం కనుక్కోవాల్సిన విషయం ఎందువల్ల ఆ వ్యక్తికి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చింది. కొన్ని రీజన్స్ మనం అర్లీగా ఐడెంటిఫై చేసినప్పుడు, అలాగే ట్రీట్మెంట్ అగ్రెసివ్గా మనం స్టార్ట్ చేసినప్పుడు ఆ హార్ట్ ఫెయిల్యూర్ని మనం కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్, అలాగే తొందరగా డయాగ్నోస్ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు హార్ట్ ఫెయిల్యూర్ లేట్గా డయాగ్నోస్ చేసినప్పుడు హార్ట్ మజిల్ అనేది పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంది. ఆ డ్యామేజ్ అయినప్పుడు అన్ఫార్చునేట్లీ మందులు కూడా దీర్ఘకాలం, కొన్నిసార్లు లైఫ్ లాంగ్ కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ మందులు హార్ట్ ఫెయిల్యూర్ నుంచి పేషెంట్కి ఇబ్బంది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, అలాగే హార్ట్ ఫెయిల్యూర్ నుంచి ఏమైనా పంపింగ్ ఫంక్షన్ కొంచెం ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కొంతమందిలో రికవరీ అవడానికి కూడా అది హెల్ప్ చేస్తుంటుంది. సో కారణాలు బట్టి ట్రీట్మెంట్ డ్యూరేషన్ కూడా డిపెండ్ అవుతుంది. కొంతమందిలో గుండె తొందరగా రికవర్ అయ్యి అదర్ ట్రీట్మెంట్స్ లైక్ స్టెంటింగ్ పద్ధతి కానీ లేదా సర్జరీ చేయడం ద్వారా ఆ అండర్లయింగ్ ప్రాబ్లమ్ని మనం కరెక్ట్ చేసినప్పుడు హార్ట్ కంప్లీట్గా రికవర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇన్ఫెక్షన్స్ లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా హార్ట్ ఫెయిల్యూర్ అనేది కంప్లీట్గా రికవర్ అవుతుంది. వీళ్ళల్లో ట్రీట్మెంట్ కొన్ని రోజులే సరిపోతుంది. కొంతమందిలో లేట్గా ప్రాబ్లం డయాగ్నోజ్ అయినప్పుడు లేదా పర్మనెంట్ డ్యామేజ్ అయినప్పుడు ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా అండ్ ఈక్వల్లీ రికవరీ అవ్వడానికి మందులు దీర్ఘకాలం వాడాల్సిన అవసరం ఉంటుంది.